హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు మనం ఈ వీడియోలో ఈ పీతల క్లీనింగ్ అనేది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను మీకు చూపిస్తానండి. మీలో చాలా మందికి ఈ పీతలు ఎలా క్లీన్ చేసుకోవాలో తెలియదు కదా. ఇప్పుడు ఇంట్లోనే ఈ పీతలు ఎలా క్లీన్ చేసుకోవాలి ఏంటి అనేది పూర్తి ప్రాసెస్ అయితే ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మనం పీతల్ని క్లీన్ చేసుకునేటప్పుడు ఇలా గిట్టలు ఉంటాయి కదండి, వీటికి మనం థ్రెడ్ అనేది ఈ విధంగా చుట్టుకోవాలి. ఇలా థ్రెడ్ చుట్టుకున్న తర్వాత మనం ఈ పీతలకి ఇలా గిట్టలు అనేది ఒలిచేసుకోవాలండి. ఇలా థ్రెడ్ చుట్టకుండా మనము ఈ పీతలు అనేవి ఒలుచుకున్నామంటే ఈ గిట్టలతో మనకైతే ఈ చేతికి పట్టుకుంటాయండి. అలా కాకుండా మనం నీట్గా ఇలా థ్రెడ్ చుట్టుకొని వీటిని నీట్గా ఈ విధంగా ఒలుచుకోవాలి. ఇంకా ఫైనల్గా తర్వాత ఈ గిట్టలు అనేవి మనం ఈ విధంగా తుంచుకోవాలండి. ఇలా తుంచుకున్న తర్వాత మనము ఈ థ్రెడ్ని అయితే ఇప్పేసుకోవాలి. చూసారు కదా, మనకు ఇలా తుంచేటప్పుడే మనకు గట్టిగా పట్టుకుంటాయండి. పట్టుకోవటం వల్ల మనకు చేతికైతే బాగా గుచ్చుకుంటాయి. అలాంటప్పుడు ఇలా థ్రెడ్ చుట్టుకొని మనం చేసుకున్నామంటే మనకు సేఫ్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ థ్రెడ్ అనేది తీసేసుకోవాలి. ఇలా చూసారు కదా, ఈ విధంగా ఒలుచుకున్న తర్వాత మనం ఇప్పుడు అన్నిటిని కూడా ఇదే విధంగా చేసుకోవాలండి. మరొక దాన్ని కూడా నేను మీకు చూపిస్తాను, చూడండి ఏ విధంగా ఒలుచుకోవాలనేది. మనమైతే ఈ పీతల్ని మా సైడ్ అయితే ఎంట్రకాయలు అంటారండి, మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. ఇవి మనం బతుకున్నప్పుడే వీటిని మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇవి గట్టిగా ఉంటాయండి. చూసారు కదా, ఈ విధంగా అన్నిటిని ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక పీతను మనం ఈ విధంగా తీసుకొని ఇక్కడ మనకు కొంచెం బాక్స్ లాగా ఉంటుందండి. ఈ బాక్స్ లాగా ఉండేదాన్ని మనం ఈ విధంగా చాకుతో ఓపెన్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత దీన్ని పడేయాలండి. ఇప్పుడు పైనుండే షెల్ని మనం ఇలా ఓపెన్ చేసేసేయాలి. చూసారు కదా, ఈ విధంగా అన్నిటిని కూడా ఓపెన్ చేసేసుకోవాలి. అన్నిటిని ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత మనకు ఈ గిట్టలు ఉంటాయి కదండి, ఇవి మనకు పొడవుగా ఉంటాయి. వీటిని మనము 2 పీసెస్గా ఈ విధంగా తుంచేసుకోవాలి. ఇవి కొంచెం గట్టిగా ఉంటాయండి, ఇలా తుంచినమంటే తునిగిపోతాయి. ఇలా అన్నిటిని కూడా ఈ విధంగా మనం ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా చేసుకోవాలండి. తర్వాత మనం ఇక్కడ షెల్ ఓపెన్ చేసాం కదండి, దీని లోపల మనం అయితే ఈ విధంగా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి మొత్తము. మీరు షెల్ ఓపెన్ చేశారంటే మీకైతే కనిపిస్తుంది ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా. దీని మొత్తాన్ని మనం ఈ విధంగా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. ఇలా క్లీన్ చేసిన తర్వాత దీన్ని 2 పీసెస్గా కట్ చేసుకోవాలండి. కట్ చేసి దీన్ని నీట్గా మనం క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఎల్లో కలర్లో ఉంది కదండి, ఇది కొవ్వు అంటారు. దీన్ని మనం పడేయకుండా ఇది కర్రీలో వేసుకుంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా 2 పీసెస్గా కట్ చేసుకొని మనం గిన్నెలో వేసేసుకుందాం. అన్నిటిని కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ప్రిపేర్ చేసిన తర్వాత వీటిని మనం ఒక 3-4 టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలండి. దీన్ని మొరాలు అంటారు, దీన్ని అయితే గిట్టలు అంటారండి. చూసారు కదా, మనకు ఎంత చక్కగా క్లీన్ అయిపోయినాయో. ఈజీగా మనం ఇంట్లోనే కొంచెము జాగ్రత్తగా క్లీన్ చేసుకున్నామంటే మనకు ఈ పీతలు అనేది చాలా ఈజీగా మనం ఇంట్లోనే నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం ఇందులో వాటర్ పోసి ఒక 3-4 టైమ్స్ ఈ పీతలు అనేవి క్లీన్ చేసుకోవాలండి. ఇలా నీట్గా క్లీన్ చేసిన తర్వాత వీటన్నిటిని మనం ఒక ప్లేట్లో తీసేసుకుందాం. అంతేనండి, చూసారు కదా, పీతల క్లీనింగ్ అనేది అంతే, చాలా ఈజీగా చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం కేర్ఫుల్గా చేసుకోవాలండి. ఇలా క్లీన్ చేసేసుకొని మొత్తం ఒక ప్లేట్లో తీసుకొని మీరు ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే ఈ పీతల్ని మీరు పక్క రోజైనా కర్రీ చేసుకోవచ్చండి. అంతే, నేనైతే క్లీన్ చేసేసుకున్నాను. చూసారు కదా, పీతల క్లీనింగ్ అనేది ఎంత ఈజీగా చేసేసుకోవచ్చో. మీకు అవసరమైతే మీరు కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోండి. ఈ కర్రీ ఎలా చేయాలి ఏంటి అనేది రేపటి వీడియోలో చూపిస్తానండి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే, మీకు అవసరమైతే తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి అలానే మన ఛానల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.